హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక 20 రోజుల క్రితం నేను ఇప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నానండి, మర్చిపోతున్నాను. ఏదో ఒక వీడియో పెట్టేస్తున్నాను. ఈరోజు నాకు గుర్తొచ్చింది అనమాట. ఆ రోజే పెట్టాలనుకున్నాను కానీ మర్చిపోయిన ఏదో ఒక వీడియో పెడుతున్నాను. ఏదైనా మంచి వీడియోనే పెడతానండి. మొన్న ఒక 20 రోజులు అవుతుంది. మలకాపురం నుంచి ఒక ఇద్దరు కోడళ్ళు, అంటే ఒక ఇంటి కోడళ్ళు, ఇద్దరు తోటి కోడళ్ళు ఏమో కేజీహెచ్ వెళ్ళారండి, వైజాగ్ కేజీహెచ్. వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారంట. హాస్పిటల్కి పలకరింపుకి వెళ్ళారటండి. పలకరింపుకి వెళ్ళి అటు నుంచి 2 గంటలకి ఆటో ఎక్కారండి అట. ఆటో ఎక్కిసి వచ్చేటప్పుడు జ్ఞానాపురంలో ఒక ముగ్గురు మగవాళ్ళు ఎక్కారటండి. ఎక్కిన తర్వాత బాగానే ఉన్నారంట. ఆటోలో అంట కొంచెం పోయాక ఆటోలో అంట చిల్లర డబ్బులు ఆటోలన్నీ వేసారంట. వాళ్ళకి తెలియదు కదా, వేసేటప్పుడు ఏంటంటే ఒంగోని డబ్బులు తీసారంట. తీసేలాగా ఏం చేశారో తెలియదండి, మొత్తం మంది ఇచ్చారంట. ఇద్దరు తోటికోడళ్ళకి కూడాను పుస్తుల తాళ్ళు నల్లపూసలు ఉన్నాయటండి. మొత్తం దీని దగ్గర 6 తులాలు, తన దగ్గర 6 తులాలు. అలా అత్తగారు వేసారట 2 ఇమ్ములను తీసారంటండి. తీసినప్పటికి వీళ్ళు మొత్తంలో ఉన్నారు. కొంచెం మొత్తం తిరిగిందంట. మలకాపురంకి వెళ్ళినప్పుడు ఆటో అతను చెప్పాడట. ఆటో అతను ఏం చేశాడంటే మలకాపురం దిగమ్మంటే దిగరంట. దిగపోయినప్పుడు అందరికి పిలిచి దించాడట. దించి ఆటో వేడేది తప్పుకున్నాడండి. అతను ఏం చేస్తారు, ఇప్పుడు ఆటోలో ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు కదా, డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటారు కదా. అలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే ఎక్కండి. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళని కూడా నమ్మలేకపోతున్నామండి. ఆడవాళ్ళు మంచోళ్ళు అంటున్నారు, చెడ్డోళ్ళు అంటున్నారు. ఎవరు నమ్మాలో తెలియట్లేదు. ఇప్పుడు ఆటోలో కూడా ఇలా జరిగిపోయిందండి. ఇద్దరు కూడా కింద 6 తులాలు, తన 6 తులాలు తీశారండి. చాలా రాంగ్ అంటారా, రైట్ అంటారా, మీరే చెప్పండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అందరికీ బాయ్ అండి.